హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. డబుల్ లైఫ్ జీవితాలు, జాలీ పాస్పోర్ట్లు, మాఫియా నెట్వర్క్లు, ఒక చిన్న పట్టణం నుంచి పెద్ద అపరాధ ప్రపంచం వరకు విస్తరించే ఒక థ్రిల్లింగ్ జర్నీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరు యువకులు ఎలా ఒక పెద్ద నేర రాకెట్లోకి చిక్కుకుంటారో చెప్పే ఆకర్షణీయమైన కథ. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ కథ 2008-2010 మధ్య కాలంలో కాసర్గోడ్ అనే చిన్న పట్టణంలో మొదలవుతుంది. ఆజీ మరియు చెమ్ము అనే ఇద్దరు కజిన్స్ పేదరికంలో ఇరుక్కుపోయి ఉంటారు. వారు ఆజీ అంకులైన రజాక్ మామ దగ్గర పనిచేస్తారు. రజాక్ బయట నుంచి స్టేషనరీ షాప్ నడుపుతాడు, కానీ లోపల జాలీ డాక్యుమెంట్లు తయారు చేసే రాకెట్ నడుపుతాడు. ఆజీ మరియు చెమ్ము ఇద్దరు చాలా నైపుణ్యం ఉన్న కౌంటర్ ఫీటర్లు, కానీ వారు చేసే పనికి తగినంత డబ్బు రాదు. వారి జీవితాన్ని మార్చుకోవాలని కళ్ళు కంటారు, కానీ అవకాశాలు దొరకవు. ఒకరోజు రాయ్ అనే వ్యక్తి వారి దగ్గరకు వచ్చి డూప్లికేట్ పాస్పోర్ట్లు తయారు చేయమని అడుగుతాడు. ఆజీ మరియు చెమ్ము సులభంగా ఆ పని పూర్తి చేస్తారు. ఈ పని వారి జీవితంలో పెద్ద మార్పు తెస్తుంది. క్రమంగా వారి జాలీ పనులు డమన్నా అనే డేంజరస్ మాఫియా కింగ్ పిన్ దృష్టికి చేరుతాయి. డమన్నా వారి నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయిస్తాడు. ఇలా చిన్న జాలీ పనుల నుంచి వారు పెద్ద నేరజాలంలో చిక్కుకుంటారు. గోల్డ్ స్మగ్లింగ్, అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి పనులతో కూడా సంబంధం వస్తుంది. ఈలోపు ఎన్బిఐ అధికారి వివేక్ కాసర్గోడ్కు వచ్చి ఈ జాలీ నెట్వర్క్ను గురించి దర్యాప్తు చేయటం మొదలు పెడతాడు. అతని దర్యాప్తు ఆజీ చెమ్ము లైఫ్ను మరింత క్లిష్టంగా చేస్తుంది. కథ మధ్యలో ఆజీ మరియు చెమ్ము మధ్య బంధం పరీక్షకు గురవుతుంది. వారు ఎంత దూరం వెళ్లాలో, ఎవరిని నమ్మాలో అనే సందేహాలు వస్తాయి. డమన్నా వారు ఎక్కువ తెలుసుకున్నారని గ్రహించి బయటపడతాడు. ఇక్కడ నుంచి టెన్షన్ పీక్స్లో ఉంటుంది. క్లైమాక్స్లో ఆజీ చెమ్ము తమ నిర్ణయాల ఫలితాలను ఎదుర్కొంటారు. పోలీస్ దర్యాప్తు, మాఫియా ఒత్తిడి మధ్య వారు ఏం చేస్తారు, వారి స్నేహం, కలలు, జీవితం ఎలా మారతాయి? ఈ సిరీస్ ఆ చివరి ట్విస్ట్ మరియు థ్రిల్తో ముగుస్తుంది. చాలా సింపుల్గా ఒక చిన్న అవకాశం ఎలా పెద్ద అపాయంగా మారుతుందో చూపించే ఈ కథ మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్ చూసుండకపోతే తప్పకుండా చూడండి. అలాగే ఈ సిరీస్లో మీకు ఏది బాగా నచ్చిందో కూడా కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.